యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. ఎవడు సంతసింపడు, ద్వేషింపడు, శోకింపడు, అభిలషింపడు, ఎవడు శుభాశుభ కర్మములను త్యజించినవాడు అట్టి భక్తుడు నాకిష్టుడు. వ్యాఖ్య: అందరి మనస్సులలో ఇష్టాలు ఉంటాయి, అభిష్టాలు ఉంటాయి. అవి తీరితే మనుషులు సంతోషిస్తారు. ఇష్టాలు లేని వాడికి, అభీష్టాలు అర్థంగాని వాడికి తీరేదేముంటుంది? తీరేందుకు జ్ఞాని మనస్సులో ఏమీ లేనందున అందరూ ఇష్టమని భావించేవి ప్రాప్తించిన జ్ఞానిలో సంతోషము కనిపించదు. న హృష్యతి ఇష్టప్రాప్త. మనస్సులలో ఇష్టాలే కాదు, అయిష్టాలు ఉంటాయి. ఇష్టాలు ప్రాప్తిస్తే మనుషులు ఎలా సంతోషిస్తారో అలాగే అయిష్టాలు ప్రాప్తించడానికి గల కారణాలను ద్వేషిస్తారు. అయిష్టమే ద్వేషానికి కారణము. కాని ఇతరులు అయిష్టాలుగా భావించేవి సంభవించినా జ్ఞాని ద్వేషించడు. జ్ఞానికి ఇష్టాలే లేవు కనుక అయిష్టాలు కూడా ఉండే అవకాశం లేదు. అయిష్టాలు లేవు కనుక ద్వేషమూ ఉండదు. న ద్వేష్టి అనిష్టప్రాప్త. ఇష్టం రాగమైతే అయిష్టము ద్వేషమవుతుంది. జ్ఞాని రాగద్వేషాలకు అతీతుడు. ఎవరికి ఏది ప్రియమో అది వారికి దూరం కాకూడదని వారు భావిస్తూ ఉంటారు. కొందరికి ధనం ప్రియం, కొందరికి భార్య ప్రియం, కొందరికి అందం ప్రియం, అందరికీ ప్రాణం ప్రియం. ప్రియమైనవి దూరమైతే దుఃఖిస్తూ ఉంటారు. కాని జ్ఞానికి దుఃఖం తెలిసే అవకాశమే లేదు కనుక అతడు ఎప్పుడూ దుఃఖించడు. ప్రియమైనది దూరం అయితేనే దుఃఖం కలుగుతుంది. కాని జ్ఞానికి ప్రియమైనది దూరమయ్యేది కాదు. అదే ఆత్మ. జ్ఞానికి ఆత్మ ఒక్కటే ప్రియము. ఆత్మ కారణంగానే సర్వము అతనికి ప్రియము. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ దూరమయ్యేది కాదు, అది తన స్వరూపమే. ప్రియమైనది దూరమైనప్పుడు దుఃఖం కలుగుతుంది. ప్రియమైన ఆత్మ విషయంలో వియోగం లేనందున జ్ఞానికి శోకం లేదు, దుఃఖం రాదు. న శోచతి ప్రియ వియోగేన. మనిషిలోని కొరత మనస్సులో కోరికను కదిలిస్తుంది. లేనిదానిని పొంది తృప్తి చెందాలని మనస్సు పరుగులు తీస్తుంది. అసంతృప్తి ఉన్నంత వరకు సముద్రంలో అలలు కదిలినట్లు మనస్సులో ఆశలు కదులుతూ ఉంటాయి. ఆత్మవిదుడైన జ్ఞాని అసంతృప్తి తెలియనివాడు, వెలితిలేనివాడు, కోరికలు కదలనివాడు. లభించనిది ఉంటే దానిని కోరడం జరుగుతుంది. సర్వము తానైన ఆత్మరూపుడు పొందదగినదంటూ లేనందున అతడు దేనిని కోరడు. నచ అప్రాప్తం కాంక్షతి. శుభములు అంటే పుణ్యములు, అశుభములు అంటే పాపములు. స్వరూప అజ్ఞానం చేత మనిషి పుణ్యపాప కర్మల్ని ఆచరించి వాటికి సంబంధించిన స్వర్గ నరక ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. కర్మ యందు అకర్మమును దర్శించే జ్ఞాని తాను అకర్తయనే భావనలోనే ఉంటాడు కనుక శుభాశుభములను అంటకుండా ఉంటాడు. అతడే శుభాశుభ పరిత్యాగి. శుభాశుభ కర్మని పరిత్యక్తుం శీలం అస్యేతి శుభాశుభ పరిత్యాగి. అట్టి భక్తుడు భగవంతునికి ప్రియుడు. సంతసించకుండా, ద్వేషించకుండా, శోకించకుండా, కాంక్షించకుండా శుభాశుభాలకు అతీతుడై సంచరించే జ్ఞాని ఒక కదిలే దేవాలయం, నడిచే దైవం. భవ్యమైన భక్తుని జీవన వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అదొక దివ్యమైన అలౌకికానుభూతి, పవిత్రమైన లీలా విభూతి, ఆఖ్యాయిక. పూర్వం అదొక రాజ్యం. రాజుగారికి లేక లేక ఒక పుత్రుడు వంశాంకురంగా జన్మిస్తాడు. ఆ బిడ్డకు అలంకరించి ఉన్న అమూల్యమైన రత్నహారాల కొరకు గజదొంగలు ఆ బిడ్డను అపహరిస్తారు. ఆభరణాలను దోచుకుని ఆ పిల్లవాణ్ణి దూర ప్రదేశాలకు తీసుకువెళ్లి వదిలేస్తారు. పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ బిచ్చగాడు అవుతాడు. ఏకాకిగా జీవిస్తూ ఉంటాడు. ఒక గోచి పెట్టుకుని, అక్షయ పాత్రగా ఒక డబ్బాను చేత పట్టుకుని, భుజానికి జోలెను తగిలించుకుని, చిరిగిన బట్టను తలకు చుట్టుకుని, ఆకలేస్తే బిచ్చమెత్తుకుంటూ, నిద్ర వస్తే చెట్టు క్రింద పడుకుని నిద్రిస్తూ ఉంటాడు. 5 దశాబ్దాలు దోర్లిపోయాయి. రాజ్యంలో రాజుగారు మరణించారు. రాజు సంతతి వారే సింహాసనాన్ని అధిష్ఠించాలి అనేది ఆ రాజ్యంలో అనాదిగా వస్తున్న ఆచారము.
రాజుగారికి కలిగిన ఒకానొక వంశాంకురం బాల్యంలోనే అపహరింపబడ్డాడు. పుట్టుమచ్చలతో సహా బిడ్డ గురుతులన్నీ చెప్పి గూఢచారులను పంపి దేశమంతా గాలించినా బిడ్డ లభ్యం కాలేదు. ఇప్పుడేమో రాజుగారు మరణించారు. మంత్రిగారు నైష్టికుడు, వేదాధ్యయన తత్పరుడు. ఎంత ఆలోచించినా కర్తవ్యం బోధపడలేదు. అన్యులను రాజసింహాసనంపై కూర్చోపెడితే రాజ్యానికి కీడు వాటిల్లుతుందేమోనని మంత్రిగారి అనుమానం. ఈలోగా ఒక సాధు మహాత్ముడు ఆ రాజ్యానికి వచ్చాడు. మంత్రి వెళ్ళి ఆయన పాదాలపై పడి ప్రార్థించాడు. సాధు మహాత్ముని హృదయం ద్రవించింది. రాజకుమారుని జాడను దివ్య దృష్టితో తెలుసుకునిన ఆ సాధు పురుషుడు రాజకుమారుడు బిచ్చగాడై ఉజ్జయిని ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉన్నాడని చెప్పాడు. ముఖ్యులను వెంటబెట్టుకుని మంత్రిగారు స్వయంగా ఉజ్జయిని చేరాడు. రాజకుమారుని గుర్తించాడు. ఆనవాళ్లను బట్టి అతడే రాజకుమారుడని రుజువైంది. మంత్రిగారు ఆనందంతో అతనిని రాజ్యానికి తీసుకుని వచ్చి చదువు సంధ్యలు చెప్పించారు. సంస్కరింపబడిన ఆ వ్యక్తిని ప్రజామోదంతో రాజును చేశారు. మంత్రిగారి సంరక్షణలో దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి రాజుగా అతడు గొప్ప కీర్తి ప్రతిష్టలను ఆర్జించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకనాడు రాజుగారికి ఒక వింత ఆలోచన కలిగింది. ఉజ్జయిని నగర వీధులలో సుమారు 50 సంవత్సరాలు జీవించిన జీవన విధానాన్ని మరొక్కసారి ఈ దశలో అనుభవించాలన్న కోరిక కలిగింది. 1 మాసం రోజులు తీర్థయాత్రా నెపంతో రాజ్యాన్ని మంత్రిగారికి అప్పగించి తాను కొందరు సన్నిహితులతో కలిసి బయలుదేరి ఉజ్జయిని చేరాడు. ఒక సత్రాన్ని అద్దెకు తీసుకున్నాడు. సహచరులను చుట్టుప్రక్కల ఉన్న తీర్థక్షేత్రాలను దర్శించి రమ్మని పంపించి వేశాడు. ఒకనాడు ఉదయాన్నే పూర్వపు వేషాన్ని ధరించాడు. గోచి పెట్టుకున్నాడు. జోలెను డబ్బానొక దానిని తగిలించుకున్నాడు. తలకు చిరిగిన పాత బట్టను చుట్టుకున్నాడు. నగర వీధులలోకి బిచ్చగాడి లాగా ప్రవేశించాడు. ఒక పూల కొట్టు ముందు నిలబడ్డాడు. పూల వర్తకుడు అతన్ని చూడగానే, ఇంతకాలం ఏమయ్యావు? రారా, ఇదిగో తీసుకో అంటూ కొన్ని నాణెములను ఇచ్చాడు. బిచ్చగాని రూపంలో ఉన్న రాజు ఆ డబ్బును అందుకుని దండం పెట్టి అక్కడ నుండి కదిలాడు. పూర్వం అన్ని నాణెములు లభిస్తే ఎంత సంతసించేవాడో. కాని ఇప్పుడు మనస్సులో అలాంటి సంతోషమే లేదు. మరొక అపరాల కొట్టు వద్దకు వెళ్లగానే ఇతడిని చూచిన వర్తకుడు బుసలు కొడుతూ, మళ్ళీ దాపురించావు? ఉదయాన్నే నీ ముఖం చూశాను. ఇక ఈ రోజు బేరం పూజ్యమే అంటూ దూషించాడు. అతని దూషణలను ఆలకించి మెల్లగా ముందుకు సాగిపోతాడు రాజు. అంతేగాని మనస్సులో తిట్టిన వానిపై ద్వేషమే కలగదు. మరొక వడ్డీ వ్యాపారి కొట్టుముందు నిలబడ్డాడు రాజు. ఆ వడ్డీ వ్యాపారి అప్పుడే ఎవరితోనో కలహించి కలత చెంది ఉన్నాడు. బిచ్చగాణ్ణి చూడగానే, నికృష్టుడా, ఎక్కడ చచ్చావు ఇంతకాలం? మళ్ళీ నీ శనిగొట్టు ముఖాన్ని చూపడానికి వచ్చావా అని రెచ్చిపోతూ కోపాన్ని ఆపుకోలేక బలంగా కొడతాడు. ఆ దెబ్బకు బిచ్చగాని రూపంలో ఉన్న రాజు తూలి క్రిందపడి మెల్లగా లేచి తన దారిన తాను పోతాడు. అంతేగాని ఏమాత్రం దుఃఖించడు, విచారించడు. ఆ ప్రక్కనే ఒక నిత్యాన్నదాన సత్రం ఉంది. క్రొత్తగా ఉదారులు దానిని నెలకొల్పి ఉన్నారు. వారు గతంలో ఈ బిచ్చగాన్ని చూచి ఎరుగరు. వడ్డీ వ్యాపారి దుష్ప్రవర్తననంతా చూచి బాధపడిన ఆ సత్రం యజమానులు అతనిని లోనికి తీసుకుని వెళ్లి ఓదార్పు మాటలు పలికి భోజనం పెట్టిస్తారు, బట్టలు ఇస్తారు, కొంత డబ్బు కూడా ఇస్తారు. నాయనా, నిన్ను ఆ దుష్టుడు దుర్మార్గంగా బాధించాడు. అది మనస్సులో పెట్టుకోకు. వాడు అంతే. నువ్వు ఇక వెళ్ళు. నీకు ఇంకేమైనా డబ్బు అవసరమా? నిస్సంకోచంగా అడుగు, ఇస్తాము అంటారు. కాని రాజు వద్దని తల ఊపి తన దారిన తాను వెళ్లి అద్దెకు తీసుకున్న సత్రానికి చేరి దుస్తులు మార్చుకుని ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏదో అనిర్వచనీయమైన దివ్యానందంలో ఓలలాడుతూ ఉంటాడు. జరిగిన ఈ సన్నివేశాలలో శుభాశుభాలు అతనిని అంటవు. అతడు శుభాశుభాలకు అతీతుడు. తాను బిచ్చగాడుగా తిరిగినా, అన్ని నాణెముల బిచ్చం లభించినా అతడు సంతసించలేదు. కోట్లకు అధిపతి అయిన రాజు ఆ నాణెములకు సంతసిస్తాడా? నహృష్యతి.
వర్తకుడు నిష్కారణంగా నిందించినా ద్వేషం లేదు. తాను రాజు అని తెలిస్తే అతడు దూషిస్తాడా? అందుకని ద్వేషం లేదు, నద్వేష్టి. తాను స్వతహాగా రాజే ఉన్నందున కొట్టినా దుఃఖించలేదు, న శోచతి. అన్నసత్రం వాళ్ళు ఆదరించి ఇంకేమన్నా కావాల్సుంటే అడుగు అంటే పూర్వమైతే ఆశించే వాడేమోగాని ప్రస్తుతం తాను మకామున్న సత్రంలో తన దగ్గరే విశేషంగా ధనముండేటప్పుడు ఏమి కోరుతాడు? న కాంక్షతి. తానేమిటో తనకు తెలిసి కేవలం లీలామాత్రంగా బిచ్చమెత్తుకున్న రాజుగారు శుభాశుభాలకు ఎలా అతీతుడో, తన స్వరూప జ్ఞానమును కలిగి ఉన్న ఆత్మవిదుడు ఈ ప్రపంచంలో క్రీడా విలాసంగా చరిస్తూన్నా అలౌకిక ఆనందానుభూతిలో ఓలలాడుతూ ఉంటాడు. ప్రపంచంలోని సన్నివేశాలు జ్ఞానిని కదిలించలేవు. అవి అతనికి స్వప్నతుల్యాలు. ప్రపంచమే విస్మృతప్రాయము. ఎవరి జ్ఞానము స్థిరమైనదో, యస్య స్థితా భవేత్వజ్ఞ, ఎవరి ఆనందము నిత్య ప్రవాహమో, యస్య ఆనందః నిరంతర. అట్టి జ్ఞానికి ఈ ప్రపంచము విస్మృతప్రాయము. సహ ప్రపంచః విస్తృత ప్రాయః వివేక చూడామణి.